20 నిమిషాలకు ఒకసారి కట్ చేయి మళ్ళా తల్లిమైన వాపిండ్రు బిడ్డమైన వాపిండ్రు అమ్మా అమ్మా ఓ తల్లి చావలవా నీ పుణ్యము గర్భాన నీకు రత్నం లాంటి బిడ్డ పుట్టిందే మైల వంశంలోన ఉన్నది బాలము అటువంటి దేవి మరి నా గర్భాన కొడుక బిడ్డ అని ఆ తల్లి ఆలోచన అమ్మ నీ గర్భాన అందమైన బిడ్డ కలిగిందో అన్నారు కన్న బిడ్డను చూడాలని ఆ మనసు తల్లడిలో పట్టే కన్న బిడ్డను తల్లి గడ్డ బాబకిచ్చింది కన్న బిడ్డను అంట బాబ కట్టుకొని కాలు కోరు కన్నుండి కంటి రెప్పదాకా కన్నాలు చూసింది ఆ బిడ్డ రూపురేఖలు చెప్పతరము కాదు అబ్బా పొడిచేటి పొద్దుకు పొడవంక మెలిగేటి తీయకు వడి వంక నాగలికి నడి వంకర కొడవలికి పిడి వంకర గాని చూడ చక్కని రూపమైన బిడ్డ జన్మమెత్తింది నాకు కన్న పేరు దగ్గర ఇక కొట్టు పేరు నాకు దూరం ఆయన ఏ ఊరి పోయినా ఏ పల్లె పోయినా ఏ ప్రబోజనం కాడు పోయినా ఏ ఫంక్షన్ కాడు పోయినా అమ్మ నీకు కొడుకులెందరు బిడ్డలెందరు అమ్మ అని అడిగేది అయ్యో నేను చెప్పలేక తల దించుకునేది నేనే ఊరి పోయినా ఏ పల్లె ఏ ప్రబోజనం కాడు పోయినా నాకొక్క బిడ్డ నేను ఒక్క బిడ్డ తల్లి నన్ను చెప్పుకుంటలో కానీ సంబరపడి తల్లి సంతోషపడుతున్నది అలల సిరులో లిఖించే మల్లెలు వరిసిన సన్న ముగ్గులేసి భార్య వరతలు అనుకున్నారు మన ఇంట్లో తొలి పండుగ భార్య వరతలు బహు సంబరంగా ఊరందరూ వెలిసి విందు భోజనం పురుడు చేసినాడు అన్నదానం పుణ్యదానం చేసుకోవాలి ఊళ్ళో ఉన్న బ్రాహ్మణులు వినిపించారు ఊరందరూ విందు భోజనానికి
మా పేరు తెలుసుకో అమ్మా అని మీ ఇంటికాడ కాసేపు ఉండేటోళ్ళం కాబట్టి అక్కడితే మా పేరు తెలుసుకోరి అని మా ఆత ఆత తాతయ్యను కావాలి తాతయ్య మన వాళ్ళు ఇట్లనే కథ చెప్తాను వీళ్ళు వరుతుంటే అక్కడ బరి అయ్యా నామజయం ఏమిటి నా పేరు అంటారా నా పేరు సీతారామయ్య శాస్త్రి అంటారు. మరి రాముడు వచ్చిన సీత సీతమ్మను పరమశాలను వండబెట్టి వచ్చినాయి. అది రాత్రి ఏం చేసేది దేవుడికి అయ్యా తమరి నామజయం. నా పేరు అంటవా నా పేరు అచ్చం పొట్టి బ్రాహ్మణ అంటారు. పొట్టి బ్రాహ్మణ అంటే ఎన్ని సంఘం కూడా పొట్టిగానే ఉన్నాడు. మా ఇంటి పేరు అచ్చం నా పేరు పొట్టివాడు కలిపాను అయ్యా అచ్చోళ్ళు పెరుకోళ్ళు ఉన్నారు అచ్చోళ్ళు మరి అయ్యా తమరి నామజయం. మేము కూడా బ్రాహ్మణగా నా పేరు డబ్బా రేఖల సుబ్బారావు అంటారమ్మా. మరి డబ్బు ఎక్కడ పెట్టినావు? ఆ మూలే కాలు తీపి మూడే కాలు ఉన్నాయి దానికి. అయ్యా అమ్మా తమరు బ్రాహ్మణ డౌటానమ్మా లేదు బ్రాహ్మణే. తమరి నామజయము. నా పేరు దత్తయ్య గారు అంటారు. ఇంకా నయం పిత్తే నేను కూడా అయ్యగారమ్మనే అయ్యగారమ్మనే అయినే మా మరిది ఈ మేమా వదినే నాకు మొగోడు లేడు. నాకు 4 ఊళ్ళు ఉన్నాయి. నా మొగడు చచ్చిపోయి నాకు 2 పిల్లలు. ఇక మా మరిదిని పట్టుకొని పోయి నా ఊళ్ళు కాపాడుకుంటా పట్టుకున్నాడు కాదు ఆయన ఎప్పుడు పోయి అట్లా దాచుకుంటాను. సరే అమ్మా నీ పేరు ఏమంటారు? నా పేరు చెప్పు సుకోపాల లలిత. సుకోపాల లలిత చాలా బాగున్నదమ్మా. సరే ఇంతమందిలా ఇవాళ 9 కాడ ప్రోడెంట్ వచ్చిన పేరు పెట్టేది ఎవరు? అనుభవంతుడు ముంగటోడు వీడు. అంటే విమలవాడ కాడ చెద్దరు నువ్వు కప్పుకున్నాడు కట్టినప్పుడు పుట్టింది అందరికంటే మొదలు పుట్టినోడమ్మా సరే బ్రాహ్మణులు పాత బిందెలు సొట్లు తీస్తాం. అయ్యగారు బ్రాహ్మణం పాత శక్తులు బాగు చేస్తాం. పాత శక్తులు బాగు చేస్తాం. అరే నువ్వు మొన్న అత్తి కాదురా. నాలుగు కథ లేవు. కథ లేకపోతే బయట వేసుకుని ఒకటే తిరుగుడు. అయ్యగారు బ్రాహ్మణులు భార్య కొమ్ములు కొత్తాం. బైక్ పెట్టుకుని అత్తి కాదు. కథ లేకపోతే తిరుగుతాను. ఆ బిజినెస్ చేస్తాను. ఏం చేయాలి? గోవిందులు పక్కిరోళ్ళు పోతారు. సరే పర్వాలేదు అని ఆనాడు చూడు వరదే ఓ బిడ్డ శ్యామలదేవి మరి రాజా మోహనరెడ్డి మీకు లేకలేక సుకుమారి అనగా ఒకగాని ఒక బిడ్డ జన్మించింది. బిడ్డ నామకరణ ఏమంటవా? అచ్చంగాల కట్టను పాలనే దుల్లగడిగిండు. అరే నీ బిడ్డ పుట్టిన గడియమ్మా మంచి గడియలో జన్మించనమ్మా. శుక్లపక్షమందు సూర్యుడు చంద్రుడు ఉదయించినట్టుగా నీ బిడ్డ పుట్టినది. నాగలికి నడుమ వంక కొడవలికి బిడ వంక సుక్కల్ల నీ బిడ్డ సక్కదన వల్లడు బ్రాహ్మణయ్య. నీ బిడ్డ తల్లి రండి కండార ప్రజల కండార నీ బిడ్డ జన్మించలేదమ్మా. అరే నీ బిడ్డ పేరు అందరూ మెచ్చే పేరు లోకం నచ్చే పేరు. నీ బిడ్డ అనురాధ
కట్టిరా పూల తొట్టెలు కట్టిరా ఓ మేము అప్పుడే తొట్టెలు కట్టినాం ఈ తొట్టెకు పిచ్చి పూలు కూడా కట్టినాం పిచ్చి పూల అవును పిచ్చి పూలు కట్టుకుంటారే వాళ్ళన్నా అయ్యో పిచ్చి పూలు అనద్దమ్మా పాల సముద్రం పూలు పాల సముద్రం పూలు బతుకమ్మ పండుగ నాడు అందరికి గురక పూలు బతుకమ్మ అయితే ఎట్లా కాదమ్మా మల్లె పూలు చూసినా బొడ్డు మల్లె పూలు చూసినా తీగ మల్లె పూలు చూసినా చెంటు మల్లె పూలు చూసినా మరి ఎన్నో రకాల పూలు చూసినా నేను పాల సముద్రం పూలు అని ఎప్పుడు చూడలేదు ఊరు బయట శరణదుడు ఉంటాయి వెనకట చంద్రబాబు నాయుడు రాజ్యం వెనక ముందు బాగుండేది శ్రమదానం అని పెట్టిండు సముద్రం పూలు ఆయన సముద్రం పాల సముద్రం పూలు లేకుండా చేసాడు కానీ అమ్మా పిచ్చి పూలు సరేనమ్మా ఒక అందమైన పాట పాడండి బిడ్డ అయ్యో తొట్టె మొక్క పొల బదులు కింద పడుతుంది సరే సరే తొట్టె మధ్యన ఉప్తా గానీ డోలయ్యా నేను పాట పాడతాను దంచుకో బిడ్డ దంచుకుంటా ఏంటి ఓ తాళపన్నయ్యా ఏడేనా ముద్దులకేనా వాడు మా పెదనాయన కొడుకు నాకు బామ్మరిది కావాలి మాదంతా కాకరకాయ వరుస మరి నేనే పాట పాడుతానని దాసి బిడ్డనైనా నా ముక్కు కోసి 300 మామూలు రమ్మాను తప్పు చేసింది నువ్వు ముక్కు వేయింది నీది కాదు బయట పడుతుంది ఇంకో ఆ లంజ చేస్తే ఈ లంజ నీళ్ళ మునుగుతుంది ఈ లంజ చేస్తే ఆ లంజ నీళ్ళ మునుగుతుంది ఎవరైతే బాయిల పడడానికి దాని మూడు పాడబడదు పక్క తాగుతాడు కాదు అమ్మా అందుకే ఎనకటి పెద్దలు శాస్త్ర ధర్మము తప్ప చెప్పలేదమ్మా చేసే కాకి అవుతాయే కాదు ఇతడున్న పుత్తడి కాదు దుప్ప తుత్తురు మనక తులసియే కాదు తొత్తు దాసి ఎన్నడిగి తులసాని కాదు అన్న తల్లి పాట వాడాలి బిడ్డకు నేనే పాటలు పాడుతున్నాను చోట్ల కాడ కొలువు తీరింది అమ్మ శ్రీనామ చంద్రకృష్ణ
ఉన్నది అమ్మమ్మ తిట్టేది కాదు చేయత్తి దెబ్బ కొట్టేది కాదు కంటిలో కని పాపను దాదుకున్నాడు దాదుకుంటా ఉందమ్మా ఆడవిళ్ళకు చూడండి అమలారో అలనాడు సంగమయ్యన్న మాట గుర్తుకొచ్చింది ఇంకా 15 రోజుల గడువు ఉన్నది 7 ఏళ్ళ బిడ్డకు 7 ఏళ్ళు పడతానే నా బిడ్డకు ఒకవేళ సంగమయ్యా అన్నమాట అమలు జరిగినట్టే నుండి నా బిడ్డ బతుకు అరవందమైతుంది అమ్మో బంగారి పురుగు రెండు పొడుగు దాడబడి 3 ఏళ్ళకై పురుడు పుట్ట పూసి పెట్టుకోనైనా నడువులకెళ్ళి నడుచుకుంటూ అయిన తెల్లవారు అవలేని పిల్లాయి ఆగమ్మ పచ్చి నాన్న మరియు నాకు ఎవరు లేరు తన అన్న మరియు తనకు ఎవరు లేరా తనలో తనకు బాధపడతాందిగా బిడ్డ బతకరవందమైతుందా ఇక నా బిడ్డకి 7 ఏళ్ళు పడతాని నా ప్రాణం పోతుందా అని